టంటడాయ్ మీ చుట్టాల అబ్బాయి ఛానల్కి స్వాగతం. ఎంత వర్షంలో నెత్తి మీద గొడి పెట్టిన ఎదురు ఎర్ర టోపి వెనకాల నీళ్ళ టోపి పెట్టి ఎక్కడ పోతున్నారా అంటారా? సినిమాకి వెళ్తున్నామండి. ఈ విషయం మీ బాబు వెళ్తే నీకు ర్యాంపేరా అంటారా? తీసుకెళ్తున్నాయి మా బాబే. చుట్టాల అబ్బాయి అంటారా బాబు? మా బాబు నొప్పిన సినిమాకి అయితే తీసుకుపోతున్నాం కానీ వర్షంలో తెలిసిన తర్వాత నా ఫీలింగ్ అంటే చెప్పమంటారా? వర్షం వచ్చి చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్ వెరీ బ్యూటిఫుల్. గొడిగే ఎగిరిపోతుందని చెప్పేసి పెట్ల ధరలో నెత్తి మీద రొమ్మలు కప్పేసి యాషేసి పెట్ల ధరలాగా ఉన్నాను కదా. ఈ రోజు మనం వెళ్తున్న సినిమా సరిపోదా శనివారం సత్యవర్ థియేటర్. అన్ని పదాలు స్టార్ట్ అయినాయి. 500 ఇచ్చాను మనోడికి టికెట్లు ఏమన్నా 3 టికెట్లు. 3 టికెట్లకి 500 తీసుకుని 65 రూపాయలు చేతిలో పెట్టాడు అనమాట మనకి. ఈ 65 రూపాయలు బ్రేక్లో వాడదండి, కంగారు పడకండి. బుద్ధున్నాడు ఎవడో వర్షంలో పగటిన సినిమాకి వెళ్ళడు. నాకు లేదు కదా బుద్ధి, ఎందుకు వెళ్ళాను. బట్ వెళ్ళినందుకు న్యాయం చేసేయడానికి వచ్చి నాని అన్న మాత్రం ఫస్ట్ హాఫ్ రా బాబు అబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు. మొత్తం మోగిపోయింది ఫస్ట్ హాఫ్ మాత్రం. స్టార్టింగ్ నాని అన్నది ఒక ఫైట్ ఉంటది, సగం మేసం సగం గడ్డంతో చేస్తాడు అనమాట ఫైట్. అది అంత పెద్ద హీరో అయినా సినిమా కోసం అలా చేసింటే గ్రేట్ అని చెప్పొచ్చు కదా. ఫస్ట్ హాఫ్ లో ఫైట్లు, ఇంటర్వెల్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా దద్దరిల్లిపోద్ది అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం సీట్లో కూర్చోంటే నమ్మే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఆ సీన్లకి గూస్ బంప్ సీన్స్ అలా వస్తూనే ఉంటాయి 10 నిమిషాలకి ఫస్ట్ హాఫ్ మొత్తం. ఒక్క మొక్కలో ఫస్ట్ హాఫ్ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఆఫ్టర్ వాచింగ్ సరిపోదా శనివారం ఫస్ట్ హాఫ్ మైండ్ పోయింది. ఏం బీజిఎం ఏం యాక్టింగ్ బాగలేదు. బ్రేక్ టైం కదా, ఏదో తినాలి, లేదంటే నెలకి లోపల ఆడద్ది. అందుకే మా డాడీ 3 సమోసాలు ఎట్టుకొచ్చేసాడు. అది తినేసాం అనమాట మేము బ్రేక్లో. ఇంక సెకండ్ హాఫ్ గురించి చెప్పేసుకుంటే డీసెంట్ సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంత ఎక్సైట్మెంట్ రా సెకండ్ హాఫ్లో, కానీ బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తాయి, కానీ తప్పదు, సినిమా అంటే అన్నీ ఉంటాయి కదా, భరించాలి. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం బేబచ్చు. సెకండ్ హాఫ్లో లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోద్ది. శివరాకర్గా చెప్పేది ఏంటంటే ఈ శనివారం సరిపోదా శనివారం సినిమాకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేయండి. మాస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి పిచ్చిగా నచ్చేది ఆ సినిమా, వెళ్ళిపోండి. ఏ మాటగా మాట దసరా కంటే నాకు ఈ సినిమాయే బాగా నచ్చింది. ఫైనల్లీ వర్షంలో వచ్చాం, వర్షంలో వెళ్ళిపోతున్నాం. వీడియోస్ ఎవరివరకు చూసే ఉంటే నా వీడియోలో నీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది. సో నచ్చిందంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఉంటా మరి.